దెయ్యం కళ్ళకి కనిపించదు. ఉందో లేదో కూడా నిర్ధారించడం కష్టం. కానీ ఈ పేరు వింటేనే చాలామందికి హడల్. సినిమాల్లో చూపించినట్లుగా నిర్మానుష్యమైన ప్రాంతాలు, పాడుబడ్డ బంగళాల్లో దెయ్యాలు తిరుగుతుంటాయని నమ్ముతుంటారు. కొందరేమో ఈ కాలంలో కూడా ఆత్మల గోలేంటని కొట్టిపడేస్తారు. నెల్లూరు జిల్లాలో ఇప్పుడిదే విషయం చర్చనీయాంశంగా మారింది. పగలు, రాత్రి తేడా లేకుండా రోడ్లపై తిరిగే వాళ్లపై దెయ్యం దాడి చేస్తుందనే పుకార్లు షికారు చేస్తున్నాయి. దెయ్యం పేరు చెబితే ప్రజలు వణికిపోతున్నారు. ఆ ప్రాంతానికి రాత్రి సమయంలో వెళ్లాలంటే భయపడుతున్నారు. నెల్లూరు జిల్లాలో దెయ్యం పుకార్లు షికారు చేస్తున్నాయి. బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడ రోడ్డులో కోవూరు, ఆత్మకూరు, ఉదయగిరి, కావలి నియోజకవర్గాల్లోని పలు గ్రామాల ప్రజలు ఆ రోడ్డులో నిత్యం రాకపోకలు సాగిస్తుంటారు. ఆ రోడ్డులో ట్రాన్స్జెండర్ ఆకారంలో ఓ దెయ్యం తిరుగుతుందంటూ కొందరు పుకార్లు రేపారు. రాత్రి వేళల్లో వాహనదారుల్ని నిలిపి చితక్కొడుతుందని, గజ్జెల శబ్దాలు వినిపిస్తున్నాయని, ఏడుపులు, విచిత్ర శబ్దాలతో భయాందోళనకి గురిచేస్తుందంటూ ప్రచారాలు సాగుతున్నాయి. బైక్పై వెళ్తున్న ఓ యువకుడిని నిలిపి దాడి చేసిందని చెబుతున్నారు. అతను నెల్లూరులోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడంటూ కొందరు కొన్ని ఫోటోలు, వీడియోలతో సోషల్ మీడియాలో పోస్టింగులు పెడుతున్నారు. అవి చూసిన జిల్లావాసులు నిజమేనని నమ్ముతూ భయాందోళనకి గురవుతున్నారు. ఆ ఫోటోలు, వీడియోల గురించి ఏబిఎన్ ఆరా తీయగా ఏడాది కిందట తమిళనాడు రాష్ట్రంలోనూ కొందరు వాటిని సృష్టించి పుకార్లు రేపినట్టు తెలిసింది. అవన్నీ వట్టి పుకార్లేనని, ఎవరూ నమ్మొద్దని అధికారులు చెబుతున్నారు. మొత్తం మీద ఆ జిల్లాలో దెయ్యం భయం జనాన్ని వెంటాడుతోంది.